అప్పట్లో భారతదేశంలో నక్సలైట్లు ఒక మిస్సైల్స్ని కనిపెట్టారనమాట. ఇక్కడ అప్పట్లో మన గుంటూరు జిల్లా చిలకలూరుపేట నా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి సంఘటన ఉంది. అట్లాంటి 2-3 చోట్ల రాకెట్ లాంచర్లు వాడారు. అప్పుడు వాటిని పోలీసులు అది ఐడెంటిఫై చేసింది ఏంటంటే దేశీ రాకెట్ లాంచర్స్ అన్నటువంటి, అంటే వీళ్ళే తయారు చేశారు, కనిపెట్టారు. అప్పట్లో దాన్ని తయారు చేసినటువంటి వాడిని కూడా ఆ తర్వాత రోజుల్లో కాల్చి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాతన ఇప్పుడు ఈ దేశంలో ప్రైవేటు మిస్సైల్స్, ప్రైవేట్ రాకెట్ లాంచర్స్ అన్నది కనుక్కుంటాం జరిగింది. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి గతంలో అమెరికా వాళ్ళు ఇచ్చినవి, ఆ తర్వాత కాలంలో అలాంటి ఆయుధాలతో రష్యాను దెబ్బతీసినటువంటి తరహా ఇంప్రవైజ్డ్ మార్చినటువంటికి సంబంధించినటువంటివి ఇప్పుడు అలాంటివేనా, లేకపోతే అత్యంత ఆధునికమైనటువంటి రాకెట్స్ని ఇవాళ వాడారు ఎవరైతే కుకీ టెర్రరిస్టులు, అది కూడా ప్రత్యేకించి మొన్న 2 చోట్ల అటాక్ చేశారనుకున్నాం. ఇప్పుడు అది ఆషామాషివి కాదు అన్నటువంటి విషయం. ఏదైతే వీ విల్ కిల్ మేతీస్ అంటూ ఆ రాకెట్ లాంచర్లతో వీడియోలు కూడా తీసి అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారండి. ఈ దేశం మీద జరుగుతున్న కుట్రకి అద్దం పడుతుంది.